ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్లు అలాగే పిల్లల చదువుల కోసం నోటిఫికేషన్స్ వాటి కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మంచి సమాచారం కలిగిన వీడియో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సంబంధించిన నోటిఫికేషన్ ఛానల్ అయింది రిలీజ్ అయ్యి, అయితే వీడియో చేయడానికి సమయం లేక ఇప్పుడు చేస్తున్నాను. తప్పకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ నోటిఫికేషన్ కోసం మనం మాట్లాడుకుందాం. తర్వాత అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అన్న విషయాలు కూడా మనం మరొక వీడియో ద్వారా మాట్లాడుకుందాం. ఈ సమయంలో ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 5th క్లాస్, అలాగే 5th నుంచి ఫస్ట్ ఇంటర్ వరకు అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రాక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. సో ఈ రెసిడెన్షియల్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఆ స్కూల్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటన్నవి ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యంగా టీచింగ్ బై ఎఫిషియంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ హూ స్టే ఇన్ ద క్యాంపస్. ఎవరైతే టీచర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఎఫిషియంట్ టీచర్స్ ఆ క్యాంపస్లోనే స్టే చేస్తూ పిల్లలకి పాఠాలు చెబుతారండి. ముఖ్యంగా కంటిన్యూస్ మానిటరింగ్ బై టీచర్స్ అండ్ ప్రొవైడ్ హోమ్లీ ఎన్విరాన్మెంట్. ఎలాగైతే ఇంటి దగ్గర ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ క్యాంపస్లో ఆ ఎన్విరాన్మెంట్లో కూడా మానిటరింగ్, అంటే ఇండివిజువల్ మానిటరింగ్ 24/7, అంటే వారంలో ప్రతిరోజు కూడా టీచర్స్ వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే స్పెషల్ కోచింగ్ ఫర్ ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఎప్సెట్, క్లాట్ అండ్ అదర్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఐడెంటిఫైడ్ స్కూల్స్ టు ఫెసిలిటేట్ స్కోరింగ్ ర్యాంక్స్ అండ్ అడ్మిషన్ ఇంటూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్లు కూడా కొన్ని స్పెసిఫిక్, అంటే ఒక ప్రత్యేకమైన కాలేజెస్ కూడా ఉన్నాయండి. వాటిలో కోచింగ్ ఇస్తూ పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ వచ్చేలాగా వాళ్ళ కోచింగ్ కూడా ఇస్తారు. గివింగ్ క్వాలిటేటివ్ కోచింగ్ ఇన్ ఐడెంటిఫైడ్ స్కూల్స్ టు సెక్యూర్ మోర్ సీట్స్ ఇన్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే క్వాలిటేటివ్ కోచింగ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. బెస్ట్ కోచింగ్ ఈజ్ గివెన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు సెంట్రల్ యూనివర్సిటీస్ యాజ్ ఎం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, TISS and other prestigious universities, providing environment and facility for holistic development of the child. సో అన్ని విషయాల్లో కూడా పిల్లలు డెవలప్ అయ్యేలాగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఈ నోటిఫికేషను పిల్లల్ని మనం డబ్బులు పెట్టి చదివించుకోలేము, ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర పంపించుకొని మనం చదివించుకోలేము అని అనుకునేవారు, లేనివారు, ఎవరైతే పిల్లల్ని అఫోర్డ్ చేయలేని అనుకున్న వారికి నిజంగా ఇది ఒక బంగారు అవకాశం లాంటిది. తప్పకుండా మీ పిల్లల్ని ఈ స్కూల్స్లో జాయిన్ చేయండి. మీరు ఎగ్జామ్ రాయించండి, తప్పకుండా సీట్ వస్తుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే అన్ని స్కూల్స్ ఉన్నాయి మన ఏపీలో, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మీ పిల్లల్ని చదివించాలని మీకు ఉంటే చాలు, ఖచ్చితంగా ఈ స్కూల్స్లో మీకు సీట్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా వివరాలు మనం చూడగలిగితే, ఫ్రీ ఎమ్యూనిటీస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ బై గవర్నమెంట్. వాళ్ళు ఏమేమి మన పిల్లలకి ప్రొవైడ్ చేస్తారంటే, న్యూట్రిషియస్ డెలిషియస్ ఫుడ్ విత్ ఫోర్టిఫైడ్ రైస్ అండ్ బ్యాలెన్స్డ్ కామన్ డైట్. అందరికీ ఒకే రకమైన న్యూట్రిషియస్ డెలిషియస్ ఫుడ్ వాళ్ళు నిజంగా బాగుంటుందండి. ఖచ్చితంగా అంబేద్కర్ గురుకులంలో ఫుడ్ అన్నది మాత్రం దానికి మనం పేరు పెట్టలేము. చక్కని ఫుడ్ వాళ్ళు ఇస్తారు. అలాగే నోట్బుక్స్ ఇస్తారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, స్టేషనరీ ఇస్తారు, పెన్సిల్స్, రికార్డ్ బుక్స్ ఎక్సెట్రా. పెయిర్ ఆఫ్ స్కూల్స్ 3 జతల స్కూల్ యూనిఫామ్స్ ఇస్తారు. ట్రంక్ బాక్స్, అంటే మనం బాక్స్, ఐరన్ బాక్స్ లాంటిది మన పిల్లలు అన్నీ పెట్టుకోవడానికి, దాచుకోవడానికి. అలాగే ట్రాలీ బ్యాగ్స్ ఇస్తారు, అంటే ట్రంక్ బకెట్ కానీ ట్రాలీ బ్యాగ్ అని ఇస్తారు. పీటీ డ్రెస్, ట్రాక్ షూట్, స్పోర్ట్స్ షూస్, సాక్స్, నైట్ షూట్, ప్లేట్, గ్లాసు, మన కూర వేసుకునే బౌల్ లాంటిది, స్పూను, బెడ్షీటు, బ్లాంకెట్, మ్యాట్రస్. చాలా ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఈ నోటిఫికేషన్ ఎవరెవరికంటే 5th, 6th, 7th, 8th, 9th, 10th, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి, అలాగే జనరల్, ఐఐటి, నీట్ కోచింగ్ సంబంధించిన స్కూల్స్కి కూడా, కాలేజెస్కి కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారండి.
ఫిఫ్త్ క్లాస్ సంబంధించి 186 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే 6th 10th కూడా 186 అండి. జూనియర్ ఇంటర్ మాత్రం 155 స్కూల్స్ ఉంటాయి. జూనియర్ ఇంటర్ ఐఐటి నీట్ కోచింగ్ సంబంధించిన కాలేజెస్ మాత్రం 10 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉంటాయి ఆల్ ఓవర్ ఏపీ. అలాగనే రిలీజ్ ఆఫ్ బ్రాకెట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే అంటే జనవరి 13 దాకా వచ్చిందండి ఈ నోటిఫికేషను. ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 5th క్లాస్కి ఎంట్రన్స్ టెస్ట్ 1/3/2026 అంటే మార్చి 1 తారీఖు 2026 సంవత్సరంలో మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు 5th క్లాస్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఫస్ట్ ఇంటర్ జూనియర్ ఇంటర్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా సేమ్ డేట్ అంటే మార్చి 1 తారీఖు 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగైతే ఐఐటి నీట్ కోచింగ్ సంబంధించిన సెంటర్లకి కూడా వాళ్ళ ఎగ్జామ్ సేమ్ డేట్లో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 3 PM to 4:30 PM అంటే మార్చి 1 తారీఖు 2026 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 6th 7th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి మాత్రం 2వ తారీఖు మార్చి 2026 10 గంటల నుంచి 11:30 వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే 8th 9th 10th ఈ తరగతులు అంటే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతుల్లో మీరు అడ్మిషన్స్ కావాలంటే వాళ్ళకి ఎగ్జామ్ కూడా 2వ తారీఖు 3 నెల అంటే మార్చి 2026 2 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అంటే రిలీజ్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఈ అన్ని క్లాసులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే మార్చి నెల 25వ తారీఖు 2026 ఈ సంవత్సరం మార్చి నెల 25వ తారీఖుని వారు రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ అనమాట అండి. అది ఆ మెరిట్ లిస్ట్ ర్యాంక్ కార్డ్ అనమాట. రిలీజ్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అంటే ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఆల్ క్లాసెస్. మనకైతే ఎన్ని మార్కులు వచ్చాయి, మన ర్యాంక్ ఏంటి, మనం ఎగ్జామ్ ఎంతవరకు రాసామన్నది మనకి 25వ తారీఖుని మార్చిలో తెలుస్తుంది. అప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 10వ తారీఖు ఏప్రిల్ అంటే 4వ నెల 10వ తారీఖున 2026 అంటే ఈ సంవత్సరమే ఏప్రిల్ 10వ తారీఖున వాళ్ళు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1 అలాట్మెంట్ జూనియర్ ఇంటర్ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్స్ బై పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందో వాళ్ళు 15వ తారీఖు ఏప్రిల్ నుంచి 25వ తారీఖు ఏప్రిల్ మధ్యలో వాళ్ళు వాళ్ళ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. వీళ్ళైతే ఎక్కడైతే వీళ్ళ వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వరు కదండి, వాళ్ళకి సంబంధించిన మళ్ళీ ఫేజ్ 2 అంటే 2వ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే 5వ తారీఖు 2026 సెకండ్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటే 6వ తారీఖు మే నెల నుంచి 15వ తారీఖు మే నెల అంటే 6/5/2026 15/5/2026 మధ్యలో మీ సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే, సో తర్వాతగా మనం ఈ విషయాలని రిలీజ్ ఆఫ్ ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ ఫర్ క్లాస్ 5th 10/4/2026 ఇది మాట్లాడుకున్నాం కదా. ఇంకా రిలీజ్ ఆఫ్ ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ 6th 10th వాళ్ళు 6th నుంచి 10th వరకు ఫేజ్ 1 లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 10వ తారీఖు 4వ నెల అంటే ఏప్రిల్ 10వ తారీఖుని వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తారు. మనం మే 4వ తారీఖు నుంచి మే 9వ తారీఖు మధ్యలో మనం ఖచ్చితంగా సీట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే ఫేజ్ 2లో వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సీట్లు కేటాయించడం జరుగుతుంది. కనుక మనకి ఎప్పటికప్పుడు మనం మన ఆ బ్రాకెట్ సైట్లో మనం ఎప్పటికప్పుడు మనం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉండాలి. నేను కూడా వీలైతే ప్రతి విషయాన్ని వీడియో ద్వారా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అలాగనే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఏదైతే మనం అప్పీర్ అవ్వాలనుకుంటున్నాం, ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నాం వాళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీని చూడగలిగితే 5th క్లాస్కి సంబంధించిన వారు ఎప్పుడు అంటే 1/9/2013 నుంచి 9 నెలలు అంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి 2013 అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 2017 31వ తారీఖు మధ్యలో వాళ్ళు పుట్టి ఉండాలి. అంటే 13 సంవత్సరాలు తక్కువ 13 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ 5th క్లాస్కి ఎలిజిబుల్ అవుతారు. ముఖ్యంగా SC ST వాళ్ళకి 13 సంవత్సరాలు కానీ 13 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే 5th క్లాస్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీసీ మైనారిటీ అదర్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి 11 సంవత్సరాలు లేదా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అలాగే 6th క్లాస్ సంబంధించి 14 సంవత్సరాలు లేదా తక్కువ ఉన్నవారు SC STలు అయితే 14 సంవత్సరాలు లేదా తక్కువ ఉండాలి. అలాగే బీసీ మైనారిటీ అదర్ క్యాస్ట్ సంబంధించి 12 సంవత్సరాలు లేదా తక్కువ ఉండాలి.
అలాగే 7th సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 15 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. మిగిలిన క్యాస్ట్ అదర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు 13 సంవత్సరాలు లేదా తక్కువ ఉండాలి. ఇలాగా ఈ నోటిఫికేషన్లో ఎవరెవరికి ఎంత ఏజ్, ఏ సంవత్సరాల మధ్యలో పుట్టిన వారు ఎలిజిబుల్ అన్నది ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తప్పకుండా దీనికి మనం అప్లై చేయాలి. ఈ అప్లికేషన్కి అడ్మిషన్ కోసం మనం అప్లై చేయాలని అనుకుంటే ముందు మనం ఏం చేయాలంటే సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లై చేయాల్సిన సైట్ నేను కమెంట్లో పెడతాను. ఫస్ట్ కమెంట్ పిన్ చేస్తాను. దీన్ని మీరు ఆ లింక్ ద్వారా ఈ అప్లై చేయడానికి ఆ సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది, అప్లై చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ద ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ బ్రాక్సెట్ 2026 త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఈ సబ్మిషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ బై పేయింగ్ 100 రూపీస్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్స్. రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ అంటే మనం అప్లికేషన్ చేయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పేయింగ్ అంటే 100 రూపీస్ పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేయాలి. పేరెంట్స్ అండ్ గార్డియన్స్ హ్యావ్ టు గో త్రూ ద నోటిఫికేషన్ కమ్ ప్రాస్పెక్టస్ అండ్ ఎన్ష్యూర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ 100 రూపీస్ పే చేసేటప్పుడు మీరు క్రైటీరియా, ఎలిజిబిలిటీ అని చూసుకునే ముందు ఈ 100 రూపీస్ పే చేయండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏది సిద్ధం చేసుకోవాలంటే, ఏవైతే మన దగ్గర ఉండాలంటే ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్. మనం అప్లికేషన్ చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయొచ్చు, లేదా క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా ఈ 100 రూపీస్ మనం పే చేయొచ్చు. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కెన్ ఇన్ సాఫ్ట్ ఫామ్ అంటే మనం జేపీజే ఫార్మెట్ కానీ, జేపీజే ఫార్మెట్ ఆఫ్ సైజ్ బిట్వీన్ 10 to 100 KB, 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండే జేపీజీ ఫార్మెట్ ద్వారా ఈ కింద పేర్కొనబడిన డాక్యుమెంట్స్ అను మనం అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఒకటి ఫోటోగ్రాఫ్, అలాగే ఆధార్ కార్డు, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ OH/VH/HH అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీలో అప్లై చేస్తున్నారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. అలాగే పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలంటే SC, ST, BC మైనారిటీ, EWS, MBC వారు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ మనం దాంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి మీరు సిద్ధపడేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోండి. అప్పుడు త్వరగా మీకు ప్రాసెస్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ ద హాల్ టికెట్ షాల్ బి డౌన్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ బిఫోర్ 10 days ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ బ్రాక్సెట్ 2026. ఎగ్జామ్కి 10 రోజుల ముందు వాళ్ళు హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు సైట్లో, అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి దగ్గరలోనే ఉంటుందండి. ముఖ్యంగా కాకినాడ అటువంటి ఏరియాల్లో ఎగ్జామ్ ఉంటుంది. దయచేసి మీరు ఏదైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో అది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు దీనికి ఎలిజిబుల్ అయ్యండి. మీరు బ్రాక్సెట్ రాసి అడ్మిషన్ కావాలంటే ఇన్ టైంలో ప్రతిదీ కూడా సైట్లో, గవర్నమెంట్ సైట్లో వాళ్ళు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు దీన్ని ఫాలో అవుతూ ఉంటే మీకు విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఏ సబ్జెక్టులు ఏవేవి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అన్నది మనం చూడగలిగితే క్లాస్ 5th and 6th తెలుగు 10 marks 10 questions, ఇంగ్లీష్ 10 questions, మ్యాథ్స్ 15 questions, EVS 15 questions, మొత్తం 50 marks ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా 50 marks ఉంటుంది. క్లాస్ని బట్టి సబ్జెక్ట్స్ కొంచెం మారుతూ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలిసింది కదా బబ్లింగ్ సిస్టమ్. మీరు బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్తో కానీ వాళ్ళు ఇచ్చిన 4 కాంప్రహెన్సివ్ ఆన్సర్స్ ఉంటాయి, 4 మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అది మీరు ఆ బబుల్ని ఏదైతే ఫిల్ చేయాలి, బ్లాక్ పెన్తో కానీ రెడ్ పెన్తో ఫిల్ చేస్తే మీకు అది ఓకే అవుతుంది. సో నేను అన్ని విషయాలు కూడా మీతో డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన సైట్ లింక్ నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఫస్ట్ కామెంట్గా కూడా పెడతాను. మీరు చూసి మిగిలిన విషయాలను తెలుసుకోవచ్చు. ఈ విషయాలు విన్న మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీకు ఎవరైనా బంధువులు కానీ ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అనుకున్న వారికి తప్పకుండా ఈ లింక్ వీడియోని షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.